నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. పిల్లలు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినప్పుడు, లేదంటే చెప్పిన మాట వినట్లేదు అన్నప్పుడు, స్కూల్‌కి వెళ్ళట్లేదన్న ప్రాసెస్ కావచ్చు, ఏదైతే పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుందో, పిల్లలు అది రీచ్ అవ్వని ప్రతిసారి కూడా అరవడం, కొట్టడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అవును. దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ పిల్లల్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? ఎందుకంటే పేరెంట్స్‌కి పేషెన్స్ లెవెల్స్ తక్కువ అవ్వడమా? ఇంకా బేర్ చేయలేని సిట్యుయేషనా తెలీదు గానీ, వెంటనే చేయడం, లేదంటే తిట్టడం ఎక్కువగా మనం గమనిస్తుంటాం. అరిచేస్తూ ఉంటుంటారు గట్టి గట్టిగా. పిల్లల్ని ఆ విధంగా హ్యాండిల్ చేయడం ఎటువంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తుంది? ఈ క్వెషన్ విన్నప్పుడే నాకు ఈరోజు మార్నింగే ఒక జోక్ చదివాను అనమాట. ఒక ఫ్యామిలీ ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నారంట. వెళ్తే వాళ్ళ ముందు నుంచి ఆ ఫంక్షన్‌లో అంటే మేకని కట్ చేయడానికి వాళ్ళ ముందు నుంచి తీసుకెళ్తున్నారు. దాన్ని బాగా తాడు లాగుకుంటూ వెనక నుంచి కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఆ మేక గట్టిగా అరుస్తుంది. అక్కడే ఆ ఫ్యామిలీ కూర్చున్నారు. దాంట్లో చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుండి "ఎందుకు మమ్మీ అది అంత గట్టిగా అరుస్తుంది? అంత దాన్ని కొడుతున్నారు అంత గట్టిగా అరుస్తుంది" అంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఉండి దాన్ని ఇక్కడ నుంచి వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళి కట్ చేస్తారు నాన్న. అది వెళ్ళట్లేదు అందుకే ఫోర్స్‌గా తీసుకుపోతుర్రు అంటారు. అవునా మమ్మీ అది ఏడుస్తుంటే అది హోంవర్క్ చేయలేదని కొడుతున్నారేమో అని భయపడినా అన్నారంట. అంటే అంటే పిల్లలకి కొట్టడం వల్ల అంటే సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుంటున్నారు పిల్లలు. సో, మీరు అది కొట్టడం వల్ల ఎలాంటి నష్టాలుంటాయనేది మనం ఈ వీడియో చెప్పకంటే ముందు ఎవరిని కొట్టినా ఇంపాక్ట్ ఇదేనేమో, అందుకే కొడుతున్నారేమో అని వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేసుకునే స్థాయికి వెళ్తున్నారంటే అందుకే పేరెంటింగ్ అనేది ఒక సున్నితమైనటువంటి ఆర్ట్ అది. చాలా సెన్సిటివ్ ఆర్ట్. సెన్సిటివ్‌గా డీల్ చేయాల్సిన పార్ట్ అది. అయితే చాలామంది కొడుతుంటారు. అసలు ఎప్పుడు కొడుతుంటారు పిల్లల్ని అంటే, మామూలుగా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లల మీద చేయి చేసుకుంటారు. కొడుతుంటారు. ఎందుకంటే తండ్రికి ఒక ప్రెస్టేషన్ ఉంటుంది. అరే! లక్షలు లక్షలు ఫీజు నేను పెడుతున్నా. పే చేస్తున్నాం. నేను ఖర్చు పెడుతున్నా నీకోసము. కానీ నువ్వేంటి ఎగ్జామ్స్‌లో రిజల్ట్ ఇలా ఫెయిల్ తీసుకొస్తే చాలా హర్ట్ అయిపోతాడు పేరెంట్స్. ఎందుకంటే ఆ లక్షల కోసం పేరెంట్స్ ఆ సంవత్సరాంతము ఎంత కష్టపడతాడో తనకు తెలుస్తుంది. సో, ఈ డ్యాడీ అమ్మ మీద అరవడం. సో, అమ్మ, నాన్న ఇద్దరు కలిసి పిల్లల మీద అరవడం. సో, ఆ మధ్యలో వీళ్ళిద్దరి ఆ యొక్క ప్రెషర్ తట్టుకోలేక పిల్లల మధ్యలో నలిగిపోతుంటారు. సో, ఫస్ట్ నేనేమంటున్నానంటే, ఈ కొట్టడం వల్ల పిల్లల లోపల మీరు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయితుంది అని అనుకుంటుండొచ్చు. కానీ పిల్లలకి చాలామంది టీచర్స్, పేరెంట్స్ అంటుంటారు. మా వాడు ఎంత చెప్పినా చదవడు. వాడికి అసలు భయమే లేదు. చదువంటే భయం లేదు అంటారు. చదువంటే భయం ఉంటే అది ఎట్లా చదువుతారు చెప్పండి? చదువంటే భయం ఉండొద్దు. క్యూరియాసిటీ ఉండాలి. యెస్. మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొట్టడం వల్ల పిల్లల లోపల ఒక భయం అనేది క్రియేట్ అయితుంది. భయం అనేది ఒక ప్రమాద సూచిక. అంటే డేంజర్ అన్నట్టే అవును. కదా! ప్రతి అవును. పిల్లలకి ఎవరికైనా డేంజరే. ఇప్పుడు ఆటోమేటిక్‌గా అతను దాన్ని బాధని అనుభవిస్తున్నాడు. అది భయం, ఇబ్బంది అని ఫీల్ అయితున్నాడు. కొట్టడం అనేది ప్రమాదం అని ఫీల్ అయితున్నాడు. ఆటోమేటిక్‌గా తనకేమైతుందంటే తన బాడీలో 2 హార్మోన్స్ రిలీజ్ అయితాయి. అడ్రినలిన్ అండ్ కార్టిజాల్ అనే హార్మోన్స్. అది మనం ఎక్కువ టెన్షన్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్‌గా ఉన్నప్పుడు, భయపడినప్పుడు ఆ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు పిల్లల్లో బ్రీతింగ్ పెరుగుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది, బాడీలో మెటబాలిజం పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా శరీరంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని ద్వారా పిల్లలకి చెమటలు పట్టేస్తాయి. అందుకే భయపడిన వాళ్ళకి, టెన్షన్ పడిన వాళ్ళకి, స్ట్రెస్ పడిన వాళ్ళకి చెమటలు చెమటలు పడతాయి. పడుతూ ఉంటాయి. సో, మీరు గూడా నేను చెప్పే ఉద్దేశ్యం ఏందంటే, పిల్లల లోపల బాడీలో అలాంటి చేంజెస్ వస్తుంటాయి. ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు పిల్లలకి ఏం చేయాలో తెలీదు. బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోతది. మీరు చూడండి ఎగ్జామ్ సెంటర్‌లకెళ్తారు. క్వెషన్ పేపర్ చూసినప్పుడు కొంతమందికి భయంతోటి మొత్తం బ్లాంక్ అయిపోతది. అసలు వాడు మొత్తం బాగా చదివుంటాడు. కానీ గుర్తురాదు. సేమ్ అదే జరుగుతది మీ పిల్లల లోపల కూడా. అంటే మీరు మీ పిల్లలకి ఆ కొట్టి ఆ భయంలో మీరేదన్నా చెప్పాలనుకున్నా కూడా వాళ్ళు వినే సిట్యుయేషన్‌లో లేరు. వాళ్ళు వినరు. వాళ్ళకు ఆ టెన్షన్ తోటి ఓన్లీ భయం మాత్రమే ఉంటుంది. అంటే మీరు కొట్టడం వల్ల ఆ పిల్లల లోపల ఇంత చేంజెస్ జరుగుతుంది. దీన్ని బట్టి ప్రతి పేరెంట్ కూడా ఆలోచన చేయాలి. కొట్టడం వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో. ఇప్పుడు ఇలా కొట్టి ఇలాంటి భయాన్ని క్రియేట్ చేయడం వల్ల పిల్లలు లాజికల్‌గా ఆలోచించలేరు. ప్లస్ వాళ్ళు స్వయంగా వాళ్ళ సెల్ఫ్‌గా కూడా ఆలోచన చేయలేరు. జస్ట్ వాళ్ళకు ఎలాంటి మైండ్‌సెట్ ఉంటుంది అప్పుడంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే స్థితిలో ఉంటారు. ఇప్పుడు అంత భయం, అంత ప్రమాదం అని ఫీల్ అయినప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంది? వీలైతే ఫైట్ చేయాలి. లేకుంటే తప్పించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాగ్ అంటే చాలా భయం. ఇప్పుడు అది నా ముందలకొచ్చింది. నేను వెళ్తుంటే దారిలో. ఇప్పుడు నేను వీలైతే దాంతోటి ఫైట్ చేయాలి. యెస్. లేకపోతే అక్కడి నుంచి తప్పించి. పారిపోవాలి. యెస్. లేకపోతే నాకే ప్రమాదం. పిల్లల సిట్యుయేషన్ కూడా అలాగే ఉంటుంది. పిల్లలు పేరెంట్స్ దగ్గర ఫైట్ చేయలేరు. అంటే ఫ్లైట్. అంటే తప్పించుకుంటారు. అంటే ప్రతి పేరెంట్‌కి ఇది ఒక క్లారిటీ రావాలి. మీరు కొట్టడం వల్ల పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? చదువు పట్ల ఇంట్రెస్ట్ కాదు, ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తున్నారు. అంటే మీరు తప్పించుకోవడం ఎలాగో నేర్పిస్తున్నారు. కాబట్టే వీళ్ళు చదువుకోరా అంటే, అమ్మ నాకు హెడేక్ వస్తుందమ్మా, నాకు మొత్తం ఒళ్ళంతా నొప్పులుందమ్మా, జ్వరం వచ్చిందమ్మా, ఇట్లాంటివి చేస్తుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు వస్తున్నాయి ఇది? తప్పించుకోవాలి. వాళ్ళకి ఏదైతే నిజంగా జరుగుతూ ఉంటుందో లోపల, అది రాకపోవడం కావచ్చు, అర్థం కాకపోవడం కావచ్చు, అవి చెప్పడం మానేసి, మీరన్నట్టుగానే లేని వాటిని క్రియేట్ చేసి
తప్పించుకునే ప్రాసెస్లో అబద్ధాలు కూడా అలవాటు అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఇప్పుడు తప్పించుకోవడం అంటే అబద్ధాలు అన్నట్టే ఇండైరెక్ట్గా. ఇప్పుడు వాడికి నిజంగానే స్టమక్ పెయిన్ వస్తుందా? లేదు. తప్పించుకోవడానికి వాడు ఆడే ఒక అబద్ధం, ఒక నాటకం అది. సో ఇక ఇది స్టార్ట్ అయిపోతుంది. ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి. కొట్టడం వల్ల వాళ్ళకి భయం క్రియేట్ చేసి, భయం ద్వారా వాళ్ళకు చదువు ఏదో నేర్పిస్తున్నాము, హోంవర్క్ చేసేటట్టు చేస్తున్నాము, పరీక్షలంటే మేము టెన్షన్ లేకుండా చేస్తున్నామని ఫీల్ అవుతుండొచ్చు ప్రతి పేరెంట్. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని 1కి 2 సార్లు చూడండి. మీ పిల్లల్లో మీరు భయపెట్టినా, కొట్టినా, రిజల్ట్ రాలేదని కొట్టినా, లేకుంటే ఇప్పుడు చూడండి మేడం, ఎగ్జామ్‌లో పేరెంట్స్ తక్కువ మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు నాన్న కొడతాడని వీడికి భయం ఉంటుంది. వీడు ఏం చేస్తాడు అప్పుడు? కాపీ కొట్టి రాయడము, వేరేవాడు పేపర్ తీసుకొని రాయడము, చిట్టీస్ పెట్టడం. లేకపోతే చిన్న చిన్న స్లిప్పులు తీసుకుపోయి రాయడము జరుగుతుంది. సో ఇది ఎట్లా స్టార్ట్ అయింది ఇది? మీరు పెట్టిన భయాన్ని వాడు తట్టుకోలేక, ఫైట్ చేయలేక ఫ్లైట్ ఏదో అయ్యింది. ఒకలాగా చెయ్యాలి అన్న ప్రాసెస్లో చేసే పనులే ఇవి. అంతే. ఆటోమేటిక్‌గా ఇది జరిగిపోయిందనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు అనేది మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. కాబట్టి నేను మరీ చెప్తున్నా, ఫస్ట్ పేరెంట్స్ పేరెంటింగ్ నేర్చుకోండి. 1కి 2 సార్లు మనం చెప్పే వీడియోస్ని వాళ్ళు ఫాలో అవుతుండాలి ఖచ్చితంగా. నేను ఇంకా మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇలాంటి మీరు ఏదైనా భరించలేని ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. అవును. వన్ మోర్ ఏంటంటే, పేరెంట్స్ తెలుసుకోవాలి పిల్లల సైకాలజీని, నిదానంగా అర్థమనే చేసుకోవాలి కనీసం. మనం ఎందుకంటే పెద్ద సైకాలజీ చెప్పాం, వాళ్ళ జనరల్గా ఉన్నటువంటి ఆ సమస్యని ఎలా సింప్లిఫై చేయాలనేది చెప్తున్నాం. కానీ ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా టీచర్స్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. పిల్లలకి చాలామంది టీచర్స్ కొంతమంది భయపడిస్తుంటారు. ఈవెన్ అది మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ సార్ అంటే చాలా భయం మేడం. ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే మేము కూడా సార్ నుంచి తప్పించుకోవడానికి మేము కూడా అదే పనులు చేస్తాం. సో ఎవ్రీవన్ అంటే సైకాలజీ అనేది అట్లాగే ఉంటుంది. కాబట్టి నేను మరీ చెప్తున్న పేరెంట్స్కి, ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ప్రొఫెషనల్ లేకపోతే ఎలా, మీరు ఒకవేళ ప్రతి డిఎడ్ అయినా బిఎడ్ అయినా చైల్డ్ సైకాలజీ అనేది ఉంటుంది మేడం. అది ఎవరైతే చదువుతారో వాళ్ళకి పిల్లల్ని అర్థం చేసుకునే కెపాసిటీ, వాళ్ళు చేస్తున్న వాళ్ళ బిహేవియర్ ఈజీగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా టీచర్ సొల్యూషన్ ఇస్తారు. ఒకవేళ అలాంటి క్వాలిఫికేషన్ లేని టీచర్స్ అయితే వీళ్ళు వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తుంటారు. ఎందుకంటే ఇవే వాళ్ళ జీవితంలో వాళ్ళ టీచర్స్ ఎలా చేసిర్రో ఇప్పుడు టీచర్స్ ఉన్న వాళ్ళు ఆ పిల్లల మీద కూడా అలాంటి భావాలని రుద్దుతారు. అలాంటప్పుడు పిల్లలు స్ట్రెస్కి లోనవుతారు. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు జాయిన్ చేసే స్కూల్లో టీచర్స్ క్వాలిఫైడా కాదా చెక్ చేసుకోండి. బై ద వే, పేరెంట్స్ కూడా పిల్లల సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మీరు చెప్పినట్టుగానే అటు పేరెంట్స్ పిల్లల సైకాలజీని అర్థం చేసుకోవాలి, అండ్ టీచర్స్ కూడా భయాన్ని కాకుండా క్యూరియాసిటీని పెంచే విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులను తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మరి పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా మన ఈ వీడియో చూస్తున్నప్పుడు మరి కొట్టకుండా, తిట్టకుండా, అరవకుండా ఎలా ఓవర్కమ్ చేస్తూ వాళ్ళని అర్థం చేసుకోవాలని అడుగుతుంటారు. ఫస్ట్ క్యూరియాసిటీ డెవలప్ చేయండి పిల్లల లోపల. చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఈవెన్ ప్రతి ఒక్కరైనా కూడా ఎక్కడైతే క్యూరియాసిటీ ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడనే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ పిల్లలు ఒకవేళ స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, ఏడుస్తున్నారంటే అక్కడ క్యూరియాసిటీ లేదని గుర్తుపెట్టుకోండి. అలాంటి క్యూరియాసిటీ స్కూల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్కడ క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయలేదనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కట్టె బాగా మండుతుంది అనుకోండి, ఆ మండుతున్న కట్టె మీద ఏదైనా ఒక పక్షి వచ్చి వాళ్తుందా? వాలదు. దానికి భయం. అది సేమ్ మీరు కూడా అలాగే కోపంతో భయాన్ని క్రియేట్ చేస్తే ఏ పిల్లలు కూడా మీ దగ్గరికి రారు. ఈవెన్ అది పేరెంట్స్ అయినా కూడా మీ మీద అలాంటి ప్రేమ అనేది ఉండదు. కాబట్టి ప్రతి టీచర్, ప్రతి పేరెంట్ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళకి తగినటువంటి గోల్స్ని సెట్ చేయండి. మరి ఒకటేసారి పెద్ద లక్ష్యాలను ఇవ్వకుండా ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకొని రమ్మనకుండా వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్టుగా ఒక 2 క్వశ్చన్సా 3 క్వశ్చన్సా ఇవ్వండి. దాంతో ఏమవుతుందంటే పిల్లల లోపల అలాంటి క్యూరియాసిటీతో పాటు ఆ 2 క్వశ్చన్సే వాళ్ళకి పెద్ద బర్డెన్ అనిపించదు. వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టుగా వర్క్ ఇచ్చినాం. అలాంటప్పుడు పిల్లల లోపల ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకున్నప్పుడు నేను సక్సెస్ అయ్యాను అనే ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వాళ్ళు చదివేటప్పుడు, రాసేటప్పుడు చేయండి. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే వీళ్ళు టీవీ చూస్తుంటారు, పిల్లల్ని చదువుకోమంటారు. వీళ్ళేమో చేసేది అది. ఆటోమేటిక్గా పిల్లలు చెప్పాం కదా మనం చాలా వీడియోస్లో, పిల్లలు పేరెంట్స్ చెప్పింది చేయరు, వాళ్ళు చేసేది చూసి వీళ్ళు కాపీ కొడతారు. కాబట్టి ప్రతి దానికి మీ పిల్లలు పక్కన కూర్చోండి. అవసరమైతే వాళ్ళు చదువుకునేటప్పుడు మీరు కూడా ఒక న్యూస్ పేపరో లేకుంటే ఏదైనా సండే బుక్ ఏదైనా కనీసం మీకు సంబంధించి మీ ప్రొఫెషనల్కి సంబంధించి ఆ పుస్తకాలు చదవండి. నెక్స్ట్, మీరు టీచర్ దగ్గర మీట్ అవ్వండి. టీచర్ దగ్గర మీట్ అయ్యి ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇంకేమైనా డెవలప్ చేయాలా, టీచర్ ఏమైనా సజెషన్స్ ఇస్తే వాటిని మీ సామర్థ్యం మేరకు ఏమైనా ఇంప్లిమెంట్ చేసేటట్టుంటే చేయండి. లాస్ట్, వెరీ ఇంపార్టెంట్, అంతకంటే ముందు ఇవన్నింటికి రీజన్ పిల్లలకు స్టడీ స్కిల్స్ నేర్పించకపోవడం. పిల్లలకి స్టడీ స్కిల్స్ ఉంటే ఎప్పుడు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా దాన్ని రివైజ్ చేయాలి, ఎలా పరీక్షలు అంటే భయం లేదు, అన్ని కాన్సెప్ట్ మనం ఒకవేళ ఆ పిల్లలకి నేర్పించినట్లయితే అసలు వాళ్ళకి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేది ఉండదు. ఎగ్జామ్ పట్ల వాళ్ళకి ఇలాంటి గోల్ సెట్ చేసే అవసరం ఉండదు. ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఎలా నేర్చుకోవాలి, ఒక మాన్యువల్ మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటారో దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. సో మీరు అన్నది కరెక్ట్ అండి.
కొట్టడం వల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది పిల్లలు. ఒకటి భయం, 2 ఎలా తప్పించుకోవాలన్నది ఎక్కువగా చూస్తుంటుంటారు. దాని నుంచి చాలా రకాల బిహేవియర్స్ తెలియకుండానే డెవలప్ అవుతుంటుంటాయి. హ్యాబిట్స్ ఫామ్ అవుతుంటుంటాయి. అది అబద్ధాలు కావచ్చు, లేదు అంటే కొన్నిసార్లు చూసి రాయడం, కాపీ కొట్టడం ఇటువంటివి చాలా ఎక్కువైపోతుంటుంటాయి. పేరెంటింగ్ అనేది స్కిల్. దాన్ని ఎంత బాగా మనం చేయగలిగితే పిల్లలు అంత ఈజీగా వాళ్ళకి అనిపించిన ప్రతి ఫీలింగ్ కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఎందుకు రావట్లేదన్న దానిపైన మనం ఆలోచించగలిగితే పిల్లలు చాలా హ్యాపీగా షేర్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. ప్రెషర్‌ని ఎప్పుడు క్రియేట్ చేయకూడదు. మంచి వీడియో ప్రతి పేరెంట్ కూడా 1కి 2 సార్లు ప్లే చేయండి వీడియో. చూడండి మొత్తం. అండ్ మీరు ఏదైతే చేస్తూ ఉంటుంటారో పిల్లలు దాన్ని మాత్రమే ఫాలో అవుతారు కాబట్టి అది బాగా నోట్ చేసుకోండి. వాళ్ళ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్‌లో మీరు కూడా ప్రాపర్‌గా ఒక ప్లాన్ చేసుకోండి. మీరు కూడా చదవడమో, రాయడమో మీకు సంబంధించింది ఏదైతే ఉంటుందో వాళ్ళ యాక్టివిటీ చేస్తున్న ప్రాసెస్‌లో మీరు కూడా యాక్టివిటీ చేస్తూ ఉండుంటే దానివల్ల యాక్షన్ చేస్తారనమాట. సో అది మాత్రమే అప్లై చేయండి. అండ్ చదివే ప్రాసెస్‌కి సంబంధించి ఫెయిల్ అయ్యారని, లేదంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదని, అబద్ధాలు చెప్తున్నారని ఇట్లా రకరకాల వాటి వల్ల పేరెంట్స్ తిట్టడం, కొట్టడం చేస్తూ ఉంటుంటారు. దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో వంశీ గారు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి ఒకసారి పిల్లల్ని మనం కొడుతున్నాం, చేసుకుంటున్నాం, ఓపిక లేదు అన్న ప్రాసెస్‌లో ఏ విధంగా కామ్ డౌన్ అవ్వాలో కూడా ఆయన మీకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అండ్ ఇంకా డీటెయిలింగ్‌గా కనుక మీకు కావాలి అనుకున్నా, లేదా పర్సనల్‌గా అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అనుకున్న పిల్లలకి సంబంధించి, మేము ఎంత ఓపిక పట్టినా బిహేవియర్‌లో చేంజ్ లేదండి. మేము దాన్ని బేర్ చేయలేకపోతున్నాం అంటూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్ మీ పిల్లలో కనుక అనిపించి మీరు కనుక సెషన్ తీసుకోవాలి అనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. అండ్ దాంతోపాటు మెమరీకి సంబంధించిన క్లాసెస్ ఏ డేట్‌న ఉండబోతున్నాయండి? ఎస్ మేడం. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆగస్ట్ 5 నుంచి 10 డేస్ పాటు క్లాస్ కండక్ట్ చేయబడుతుంది మేడం. దాంట్లో మెమరీ అండ్ స్పీడ్ రీడింగ్‌కి సంబంధించి అండ్ స్టడీ స్కిల్స్‌కి సంబంధించిన ఒక 10 డేస్ వర్క్షాప్ కండక్ట్ చేయబడుతుంది మేడం. దీంట్లో ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు ఎలా గోల్ సెట్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఎగ్జామ్ అంటే టెన్షన్ లేకుండా ఉండాలి, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్‌ని నేను వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్ లాగా కంప్లీట్ స్టడీకి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ లాంటిది నేను అందిస్తాను. ఆ 10 డేస్‌లో మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ 2 వర్క్షాప్స్ కలిపి ఆ 10 డేస్ పాటు కండక్ట్ చేస్తాను మేడం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్లైన్ జూమ్ ద్వారా లైవ్లో ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఎవరికైనా ఆ 10 డేస్ టైం లేదు మాకు, ఒకవేళ మేము ఆఫ్లైన్లో లైవ్లో వచ్చి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది మేడం. ఇంకా కొంతమందికి మాకు అసలు అంటే కనీసం ఆ 1 డేలో మాకు ఏమేమి మెథడ్స్ ఉన్నాయో కాంపిటేటివ్ వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంటుంది. Yes. వాళ్ళకి 10 డేస్ అలాంటివి 5 డేస్ రావడం అంటే కొంచెం కష్టమవుతుంది. సో మీకు ఇంకా తక్కువ టైంలో కావాలి అనుకుంటే మీరు 1 or 2 డేస్లోనే అతి తక్కువ టైంలో కూడా మీకు కంప్లీట్గా ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.